నా కుమారుడు, నీ తండ్రి ఆజ్ఞ గైకొను, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకును. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొని నీ మెడ చుట్టూ వాటిని కట్టుకుని, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకు. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొన నీయకము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాని వస్త్రములు కాలకుండును. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండును. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతే అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడు. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతీకారము చేయకాలము అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసిన వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. ఆమేన్.